వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కనకదుర్గమ్మ దర్శనం కోసం కాలినడకన అమరావతి రైతులు. నేడు జరగనున్న నీట్ పీజీ పరీక్ష వాయిదా, త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని తెలిపిన ఆరోగ్య శాఖ. రేవంత్ రెడ్డి బీజేపీకి ద్వారాలు తెరుస్తున్నారు, ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు. జూన్ 24 నుంచి లోక్సభ సమావేశాలు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు. జాబ్ క్యాలెండర్ విడుదల ఏమైంది, కాంగ్రెస్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. కనకదుర్గమ్మ దర్శనం కోసం కాలినడకన అమరావతి రైతులు బయలుదేరారు. ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించి అధికారంలోకి రావడంతో అమరావతి రైతులు తమ సుదీర్ఘ నిరసనను విరమించారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంతో ఉద్యమం విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బెజవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు అమరావతి ప్రాంత రైతులు కాలినడకన పాదయాత్రగా బయలుదేరారు. ఈ ఉదయం తుళ్లూరు శిబిరం వద్ద రైతులు, మహిళలు పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి దుర్గమ్మ దర్శనం కోసం కాలినడకన పాదయాత్రగా బయలుదేరారు. 11 గంటలకల్లా కొండపైకి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తుళ్లూరు నుంచి రాయపూడి రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డు కరకట్ట ప్రకాశం బ్యారేజ్ మీదుగా యాత్ర కొనసాగుతుంది. నేడు జరగనున్న నీట్ పీజీ పరీక్ష వాయిదా, త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని తెలిపిన ఆరోగ్య శాఖ. నీట్ యూజీ, యూజీసీ నెట్ పరీక్షల వివాదం నేపథ్యంలో నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా చేసింది. ఆదివారం పరీక్ష జరగాల్సి ఉండగా శనివారం రాత్రి ఈ మేరకు ప్రకటన చేసింది. పలు పోటీ పరీక్షల సమగ్రతపై ఇటీవల ఆరోపణల నేపథ్యంలో నీట్ పీజీ పరీక్ష ప్రక్రియ పటిష్టతను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొన్నది. కొత్త తేదీని వీలైనంత త్వరగా ప్రకటిస్తామని వెల్లడించింది. విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరీక్ష ప్రక్రియ పవిత్రతను కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రేవంత్ రెడ్డి బీజేపీకి ద్వారాలు తెరుస్తున్నారంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ బీజేపీకి ద్వారాలు తెరుస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కోరుట్లలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేతలు ఇచ్చినవన్నీ మోసపూరిత వాగ్దానాలేనని విమర్శించారు. బెదిరించడం, సాయంత్రానికి డబ్బులు వసూలు చేసి సెటిల్మెంట్లు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. మున్ముందు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతారహితంగా పాలన చేస్తుందని విమర్శించారు. ప్రజలు మౌలిక వసతులు, తాగు, సాగునీరు, కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 24 నుంచి లోక్సభ సమావేశాలు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 24 నుంచి లోక్సభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియమితులయ్యారు. శనివారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే పార్టీ పార్లమెంటరీ నేతను ఎంపిక చేశారు. ఇక డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా బైరెడ్డి శబరి, దుగ్గుమల్ల ప్రసాదరావు, కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను చంద్రబాబు నియమించారు. లోక్సభలో పార్లమెంటరీ పార్టీ విప్గా హరీష్ బాలయోగిని నియమించారు. జాబ్ క్యాలెండర్ విడుదల ఏమైంది, కాంగ్రెస్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మరిచిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. 6 గ్యారంటీల అమలుకు గ్యారంటీనే లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ ఎస్సీ ఎదుట ధర్నాకు దిగిన బీజేపీఐఎం నేతలపై పోలీసులు దాడి చేయడాన్ని ఖండించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం పనిచేస్తుందని వెల్లడించారు. సింగరేణి ప్రైవేటీకరణ శుద్ధ అబద్ధమని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అత్యంత పారదర్శకంగా బొగ్గు గనుల వేలం కొనసాగుతుందని, 107 బొగ్గు గనుల వేలం వేయగా భారీగా ఆదాయం సమకూరిందని వివరించారు. ఇక ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.